యుద్ధంలో నేను ఆయుధాన్ని పట్టను, నేను కేవలం రథాన్ని మాత్రం నడుపుతా అని చెప్పి చెప్పాడు. కానీ ఏమవుతుందంటే భీష్ముడు నువ్వు ఎంతో భక్తి పరాధీనుడివి, నీ భక్తుల కోసం ఏమైనా చేస్తావు, కానీ నీకు ఆయుధం పట్టిస్తానని చెప్పి భీష్ముడు శపథం చేసి అర్జునుడి మీద పెల 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 బాణాలు విసురుతాడు అనమాట. అర్జునుడు మహావీరుడైనా సరే ఆ భీష్ముడి యొక్క దాడిని తట్టుకోలేక ఎదురు బాణాలు వేయలేక దెబ్బలు తింటా ఉంటాడు. ఇక్కడేమో శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, రథాన్ని ఇడు తిప్పుతాడు దాని మీద బాణాలు పడకుండా అర్జునుడి మీద. కానీ అటువైపు నుంచి రియాక్షన్ ఉంటుంది కానీ ఇటువైపు నుంచి ఉండదు. వెనక్కి తిరిగి చూస్తే రక్తం దారలే కడుతుంది అనమాట. తన భక్తుడి కోసం ఇలా రక్తం దారలే కడుతుంది, తన యుద్ధం చేయలేకపోతున్నాడు అని చెప్పి రథాన్ని ఆపి ఆయుధాన్ని పట్టను అన్నవాడు ఆయుధాన్ని పట్టి భీష్ముడిని చంపడానికి వెళ్తాడు. అప్పుడు భీష్ముడు చెప్తాడు, నువ్వు ఎంత భక్త పరాధీనుడో తెలుసా స్వామి, నువ్వు ఆయుధం పట్టనన్నావు కానీ నీ భక్తుడిని కాపాడుకోవడం కోసం నువ్వు ఆయుధాన్ని పట్టావు, నువ్వు పట్టని ఎలా శబ్దం చేసావో నేను పట్టిస్తానని చెప్పి శబ్దం చేశానని చెప్తాడు అనమాట. అంటే తన భక్తుడి కోసం వద్దనుకున్న చేయనన్న పని కూడా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు అనమాట శ్రీకృష్ణుడు. ఆయన అంత గొప్పవాడు. అదొక సంఘటన అండి. ఇంకో సంఘటన వచ్చేసరికి మనకి 13వ రోజు అర్జునుడు వేరే చోటకి వెళ్తే అభిమన్యుడిని పద్మవ్యూహాన్ని పెట్టి అభిమన్యుడిని చంపేస్తాడు. సో అభిమన్యుడు చనిపోయేసరికి ఈ అర్జునుడికి క్రోధం వచ్చేసేసి రేపు సూర్యాస్తమయం అయ్యేలోపు సైంధవుడిని వధిస్తాను, దీనికి కారణం సైంధవుడు కాబట్టి సైంధవుడిని వధిస్తా అని చెప్పేసి ఆయన బాగా చక్కగా పడుకుంటాడు. కానీ ఈయనేంటి సూర్యాస్తమయంలో చంపేస్తా అన్నాడు, ఇక్కడేమో మరి రేపు పొద్దునే చంపకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి కృష్ణుడు టెన్షన్ పడతా ఉంటాడు అనమాట. అంటే తన భక్తుడిని కాపాడుకోవాలి, ఒకవేళ తన భక్తుడి పేరైతే ఆయన చనిపోతాడు, సో కాపాడుకోవాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ 14వ రోజు కనుక సైంధవుడిని చంపకపోతే తనే ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి అర్జునుడు చెప్తాడు. సో వన్స్ అర్జునుడు 14వ రోజు చనిపోయాడంటే మొత్తం కౌరవుల చేతుల్లోకి వస్తుంది. అందువని భీష్ముడు చనిపోతాడు. కానీ ద్రోణాచార్యుడు, తర్వాత కృపాచార్యుడు, కర్ణుడు లాంటి మహారథుల్ని ముందు పెట్టి ఎక్కడో చివర సైంధవుడిని పెడతారు. ఒకవేళ సూర్యాస్తమయంలో సైంధవుడిని కాపాడుకోగలిగితే మాత్రం మనం ఖచ్చితంగా అర్జునుడు ఆత్మహత్య చేసుకుంటాడని చెప్పి చెప్తారు అనమాట. అర్జునుడు విపరీతంగా యుద్ధం చేస్తాడు. అసలు ఎలా అంటే ప్రళయకాల రుద్రుడు వచ్చి యుద్ధం చేస్తున్నాడా అని చెప్పి ఒక అక్షోహిణి సైన్యం దాదాపుగా 1,00,000 మంది సైన్యాన్ని ఆ రోజు చంపుతాడు అనమాట. అంత కసిగా యుద్ధాన్ని చేస్తాడు అర్జునుడు. అంత చేసినా సరే సైంధవుడిని చంపే పరిస్థితి రాదు. సో ఆ పరిస్థితి రాకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అర్జునుడు ఆత్మహత్య చేసుకోవాలి. దానికి నేనేం చేస్తాను తెలుసా అండి, శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డంగా పెట్టి ఆ సూర్యాస్తమయం అయిపోయింది అనే భ్రమని అంతగా కలిగిస్తాడు. అలా భ్రమ కలిగించగానే ఒక్కసారిగా సైంధవుడు వచ్చేసేసి నువ్వు నన్ను చంపలేకపోయావు, ఆత్మహత్య చేసుకో అని చెప్పాడు. అలా చెప్పేసరికి వెంటనే ఆ సుదర్శన చక్రాన్ని తీసేసి సూర్యుడు ఉన్నాడు, సూర్యాస్తమయం కాలేదు అని చెప్పి అర్జున వేయి బాణం అని చెప్పి అనగానే ఆ బాణం వేయగానే తల తెగి కరెక్ట్ గా తన తండ్రి చేతుల మీద పడింది. తన తండ్రి చేతుల్లో నుంచి కింద పడిపోయి తన తండ్రి చనిపోతాడు, సైంధవుడు చనిపోతాడు, సైంధవుడు తండ్రి కూడా చనిపోతాడు అనమాట. సో తన భక్తుడి కోసం సూర్యుడిని కూడా ఆపగలిగిన గొప్ప వ్యక్తి శ్రీకృష్ణుడు అనమాట. ఇంకోటి వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు 16,000 మంది పిల్లలు పెళ్లి చేసుకున్నాడు, 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి చెప్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిన పని ఏంటంటే శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపుతాడు. ఈ నరకాసురుడు ఏంటంటే ఏ రాజ్యానికి పెడితే ఆ రాజ్యానికి దండెత్తాడు. అతను వరాహస్వామి భూదేవికి పుట్టిన బిడ్డ అనమాట. ఏ రాజ్యం మీద పెడితే ఆ రాజ్యాన్ని దండెత్తుతాడు. దండెత్తి అక్కడ ఆడవాళ్ళని తీసుకొచ్చి రావణాసురుడు చేసినట్టు చేస్తాడు. రావణాసురుడు ఒక సీతమ్మని తీసుకొస్తే ఇతను 16,000 మందిని తీసుకొచ్చి తన చెరలో బంధించుకుంటాడు అనమాట. సో ఎప్పుడైతే నరకాసురుడు వల్ల జరిగిందో, రావణాసురుడు వల్ల జరిగిన తర్వాత సీతమ్మకి ఎలా అయితే విముక్తి లభించిందో అతని నుంచి నరకాసురుడి వధ జరిగిన తర్వాత ఆ 16,000 మందికి విముక్తి లభిస్తుంది. ఆ విముక్తి లభిస్తే ఈ రాజుగా ఉండడం వల్ల రాముడు సీతను వదిలేసేస్తాడు, దూరంగా పెడతాడు. కానీ ఆ రోజుల్లో అలా ఎలా అయితే ఉందో ఈ 16,000 మంది పరిస్థితి కూడా అంతే. సమాజం వాళ్ళని వెళ్ళేస్తుంది, వాళ్ళని దూరంగా ఉంచుతుంది. సో అందుకని ఆ 16,000 మందికి వాళ్ళకి ఏంటంటే ఒక గౌరవం ఉండాలి, సమాజంలో వాళ్ళకు రెస్పెక్ట్ ఉండాలి, వాళ్ళని గౌరవించాలి అన్న కారణంతోనే 16,000 మందికి వాళ్ళ వివాహం చేసుకొని వాళ్ళకి మరొక జన్మనిచ్చి వాళ్ళకి సమాజంలో గౌరవాన్ని ఇచ్చి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కోసమే చేసుకున్నారు తప్ప అంతకు మించి వేరే కారణం లేదండి. ఎవరైనా కనుక కంపల్సరిగా 16,000 మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్పంటే మీరు ప్రతి ఒక్కరు దీని గురించి చెప్పండి అనమాట. ఆయన కేవలం సమాజం కోసం ఆ 16,000 మంది స్త్రీల కోసం చేసుకున్నారు తప్ప తన కోసం కాదు. శ్రీకృష్ణుడు ఏం చేసినా కానీ సమాజం కోసం జనుల కోసమే చేస్తారు తప్ప తన కోసం తన వ్యక్తిగత స్వార్థం కోసం చేసుకోవడం అనమాట. ఇంకోటి వచ్చేసరికి అసలు
నిజంగా అండి ఆ శ్రీకృష్ణుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. అంత గొప్పగా ఆయన చేసిన పని ఏంటంటే, యుద్ధమేమో కౌరవులు పాండవులు చేసుకుంటారు, రాజ్యం కౌరవులకు కావాలంటారు. చివరికి అంతా అయిపోయిన తర్వాత సమస్త ఆర్యావర్తాన్ని యుధిష్ఠిరుడు ధర్మరాజు పరిపాలిస్తాడు, ఆయన సామ్రాట్గా ఉంటాడు. కానీ ఈ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కేవలం నీ వల్లే నాకు 100 మంది కొడుకులు చనిపోయారని చెప్పి గాంధారి శాపాన్ని విధిస్తే, ఏంటమ్మా నువ్వు శాపం విధించేది, చంపిందేమో భీముడు, యుద్ధం చేసిందేమో అర్జునుడు, నన్ను అంటావా, నేను సాయుధం కూడా పట్టలేదని అన్నారు. నేను తీసుకుంటానమ్మా, నీ 100 మంది కొడుకులు చనిపోయారు, దానికి నేను తీసుకుంటా అని చెప్పి తన సమస్త ద్వారకా నగరం మొత్తం మునిగిపోయిందని చెప్పి అంటే ఆ శాపాన్ని తీసుకున్నాడు. నువ్వు దిక్కులేని చావు చనిపోతానంటే ఆ శాపాన్ని తీసుకున్నాడు. 5 రోజుల పాటు ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని అర్జునుడు తీసుకెళ్లి 5 రోజుల తర్వాత తీసుకెళ్లి ధన సంస్కారాలు చేశాడండి. ఆలోచించండి, ఒక దిక్కులేని చావు చనిపోయాడని చెప్పి చెప్పచ్చు అనమాట. అంత మహారాజు, అంత భగవంతుడు కేవలం తన ఒక భక్తురాలు ఇచ్చిన శాపాన్ని ఆయన యాక్సెప్ట్ చేశాడండి. అంత గొప్పవాడండి శ్రీకృష్ణుడు. సో అటువంటి గొప్ప శ్రీకృష్ణుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. వెన్న దొంగ ఎన్ని కాదండి, అసలు శ్రీకృష్ణుడు అంటే వేరండి, ఆయన వేరు, అసలు ఆయన కథ వేరండి. ఒక్కసారి మీరు మొత్తం భాగవతం విలువ తిన్నప్పుడల్లా వినండి, ఆయన ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతమైన విలువలు తీసుకున్నవాడు అనేది మీకు తెలుస్తుందండి. ఇక ఇవి ఈ సంఘటనలండి. తర్వాత అసలు మన బిజినెస్ రిలేటెడ్ గా ఒక బిజినెస్ మ్యాన్ గా శ్రీకృష్ణుడి జీవితం నుంచి మనం ఏమేమి ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు అనేది చెప్తానండి. ఫస్ట్, శ్రీకృష్ణుడు 8వ సంతానం అనమాట. అంటే ఈ 8వ సంతానం అవడం వల్ల ఏమైందంటే, ఈ వాళ్ళ మేనమామ వంశుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాసుదేవులకి దేవకికి పుడతారో వాళ్ళందరినీ 1 by 1 చంపుకుంటూ వచ్చేసేస్తాడు. 6గురిని చంపుతాడు. 7వ పర్సన్ వచ్చేసరికి వసుదేవుడి యొక్క 2వ భార్య గర్భంలోకి పంపించి బలరాముడు జన్మ అవుతాడు. 8వ పుత్రుడు వచ్చేసరికి కృష్ణుడు అనమాట. సో 6 పిల్లలు చనిపోతారని తెలిసినా కానీ 8వ బిడ్డ కోసం దేవకి వసుదేవుళ్ళు వెయిట్ చేస్తారండి. అలాగే మన వ్యాపారంలో కూడా ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్ గానే మనకి లాభాలు రావాలి, లేదంటే మనం బాగా సంపాదించాలని ఉంటుందండి. ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకొని వాళ్ళు ఎలా అయితే 6 పిల్లల్ని కోల్పోయారో మనం కూడా మన వ్యాపారం మొదలు పెట్టినప్పుడు అలాంటి కొన్ని కోల్పోవాల్సి వస్తుందండి. వాటన్నిటిని మనం తట్టుకొని మనం నిలబడి శ్రీకృష్ణుడు ఎలా అయితే చేశారో మన వ్యాపారంలో కూడా మనం అలాగే ఒక అత్యుత్తమమైన స్థాయికి మనం ఎదగాలండి. సో కంపల్సరీగా వాళ్ళు ఎలా అయితే త్యాగం చేశారో మనం ఒక వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు అలాగా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. దానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలన్నమాట. శ్రీకృష్ణుడు జన్మ నుంచి మనం ఒక బిజినెస్ లో ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మహాభారత యుద్ధంలో నేను యుద్ధం చేయను, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి దిక్కుదోష పరిస్థితిలో ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించి యుద్ధం చేయాల్సిన నీ వెంట నేను ఉంటానని చెప్పి చెప్తాడు. అలాగే మనం వ్యాపారం చేసేటప్పుడు మనకి దిక్కుదోష పరిస్థితులు ఉంటే నువ్వు వ్యాపారం చేయి, ఇలా చేయి, అలా చేయి అని చెప్పి చెప్పడానికి మనకు ఒక మార్గదర్శి అనేవాళ్ళు ఉండాలి. మన వ్యాపారం అది మన తండ్రి అయి ఉండొచ్చు, లేదంటే మన గురువు అయి ఉండొచ్చు, లేదంటే మన మిత్రుడై ఉండొచ్చు. కంపల్సరీగా అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎలాగా మన మార్గదర్శిగా ఉంటాడో మన లైఫ్ లో కూడా అలాగ ఒక మార్గదర్శి ఉండేలాగా మనం చూసుకోవాలండి. కంపల్సరీగా దానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఇంకోటి వచ్చేసరికి మహాభారతం యుద్ధంలో చెప్పాను కదా, ఆయుధం పట్టణ శ్రీకృష్ణుడు, తర్వాత అర్జునుడు ఆయుధం పట్టణని చెప్పి చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత నేను ఆయుధం పట్టణం నిరాయుధుడి నేను కావాలా, లేకపోతే నా నారాయణి సైన్యం కావాలా అంటే దుర్యోధనుడు వచ్చేసరికి ఏంటంటే నారాయణి సైన్యం కావాలని చెప్పంటాడు. అర్జునుడు నాకు నువ్వు ఆయుధం పట్టకపోయినా పర్లేదు, నువ్వు ఉండు స్వామి అని చెప్పి చెప్తాడు. మన బిజినెస్ లో కూడా మనకి వనరులు ఉండడం ఎంత ముఖ్యమో మనకి ఒక గైడెన్స్ ఇచ్చే మార్గదర్శి ఉండడం అంతకన్నా ఎక్కువ ముఖ్యం అనమాట. ఎందుకంటే దట్ ఈస్ 100% పవర్ఫుల్ దెన్ ఒక వనరులు ఉండడం అనమాట. ఇప్పుడు మన దగ్గర 1,00,00,000 కోట్లు ఉండొచ్చు, బట్ మనకి ఒక బిజినెస్ ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి ఒక మార్గదర్శి లేకపోతే 1,00,000 కోట్లు వ్యర్థమైపోతాయి అనమాట. సో కంపల్సరీగా మనకి లైఫ్ లో ఒక మార్గదర్శి అనే వాళ్ళు ఉండాలి. సో ఆ ఘట్టం అనేది మనకు అది తెలియజేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి భీష్ముని చంపాలంటే సెకండ్ని ముందు పెట్టండి, ద్రోణాచార్యుడిని చంపాలి అంటే అశ్వత్థామ అధహ కుంజరహ అని చెప్పి యుధిష్ఠిరుడితో అబద్ధం చెప్పిస్తాడు. సో మన బిజినెస్ లో మనం డెవలప్ కావాలంటే ఇలాంటి కొన్ని ప్లాన్స్ అనేవి మనం ఎగ్జిక్యూట్ చేసుకొని బిజినెస్ లో మనం ముందుకెళ్ళగలుగుతామండి. సో ఈ ఘట్టాన్ని బేస్ చేసుకొని మనం టైం టు టైం సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం అలాంటి ప్లాన్స్ అనేవి చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసరికి కర్ణుడికి శాపాలు ఉంటాయి. ఆ శాపాన్ని సరిగ్గా సరైన టైంలో ఉపయోగించి అంచనా కొట్టేసే బాణం చనిపోతాడు అని చెప్పి చంపేస్తాడు. అలాగే మన బిజినెస్ లో మన శత్రువులు ఉంటారు. ఆ శత్రువులకి కాంపిటేటర్స్ అనమాట.
వాళ్ళని ఎక్కడైనా ఓడించడానికి అవకాశం ఉంది, లేదంటే వాళ్ళకి బలహీనత ఉంది అని చెప్పి మనకి తెలిస్తే ఆ బలహీనతను మనం బలంగా మార్చుకొని వాళ్ళ మీద పై చేయి సాధించాలి. ఎందుకంటే మన కాంపిటేటర్ మీద పై చేయి సాధించినప్పుడే మనం మన బిజినెస్ లో నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనమాట. సో ఈ కర్ణుడి ఘట్టం నుంచి మనం దీన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ జరాసంధుడు అని చెప్పి కంసుడి మామ అనమాట. యుద్ధానికి వస్తాడు, ఓడిపోతాడు, యుద్ధానికి వస్తాడు, ఓడిపోతాడు. ఒకసారి అంటాడు, ఒక అంటారనమాట, ఎందుకు సార్ మీరు ఇన్నిసార్లు ఆ జరాసంధుడిని ఓడిస్తాడు పంపిస్తాడంటే, చంపేయచ్చుగా అంటే, ఆ పోనీ ఏమైందిలే, వాడు పెద్ద అలవా, ఇంకో 10 మంది అలవాలు తీసుకొని వస్తాడు, లేకపోతే మనం ఎదుర్కొంటా రావాలి, ఒకేసారి 10 మందిని తీసుకొచ్చాడంటే అందరిని ఒకేసారి చంపచ్చు కదా అని చెప్పి నేను అతను వదిలేస్తాను అని చెప్పి చెప్పాడు అనమాట. అట్లాగా జరాసంధుడిని 17 సార్లు ఓడిస్తాడు యుద్ధంలో, కానీ చంపడం. కాకపోతే 17 సార్లు ఓడించిన తర్వాత ఏమైందంటే ఈ శ్రీకృష్ణుడికి యాదవ సైన్యం చనిపోతా ఉంటారు. తర్వాత అనేక ఆయుధాలు అవన్నీ కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట. ఖర్చు అయింది. దానివల్ల ఏం చేస్తాడంటే మదిర నుంచి ద్వారకాకి షిఫ్ట్ అయ్యి తన రాజ్యాన్ని ద్వారకాకి మార్చుకుంటాడు. ఎందుకంటే తన సైన్యం నష్టపోకూడదు, అలాగే తన ఆయుధ సంపత్తి పోకూడదు, తన డబ్బు మొత్తం ఆయుధాలకి యుద్ధాలకి వెళ్ళకూడదు అనే కారణంతో శ్రీకృష్ణుడు అలా డెసిషన్ తీసుకుంటాడు అనమాట. అలాగే మన బిజినెస్ లో కూడా లాంగ్ టర్మ్ లో డెవలప్ అవడం కోసం కొన్ని మార్పులు చేర్పులు అనేవి మనం చేసుకోవాలండి. అలా చేసుకుంటేనే మనం డెవలప్ అవ్వగలుగుతాం. సో ఈ సిచ్యువేషన్ నుంచి మనం దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మహాభారత యుద్ధం కన్నా ముందు ఒక 5 పాండవులకి 5 గ్రామాలు ఇవ్వండి, లేదంటే కనుక యుద్ధం చేద్దాం అని చెప్పి శ్రీకృష్ణుడు మధ్యవర్తిత్వం చేయడానికి దుర్యోధనుడి దగ్గరికి వెళ్తాడు. దానికి దుర్యోధనుడు ఒప్పుకోడు. చివరికి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగి ఓడిపోతాడు. అలాగే తీవ్రమైన యుద్ధం చేస్తారు. తీవ్రమైన యుద్ధం చేసి 2 వైపుల నష్టం జరిగింది. కానీ యుద్ధం చేయక తప్పని పరిస్థితి వచ్చింది కాబట్టి యుద్ధం చేశారనమాట. అలాగే మనం కూడా మనకి ఎవరితోనైనా కానీ ఈ డిస్కషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే మనం చాలా సానుకూలంగా వాళ్ళతో డిస్కషన్ చేయడానికి ముందుకెళ్ళాలండి. ఒకవేళ అది కుదరకపోతే మనకి నష్టం జరిగింది, అటువైపు నష్టం జరిగింది అన్నా కానీ తప్పని పరిస్థితి ఉన్నప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి మనం వెనకాడకూడదు అనేది ఈ సంఘటన మనకి తెలుస్తుంది అనమాట. సో మనకి ఒక భాగస్వామ్యం ఎవరితో చేసుకోవాలి, ఒక గురువుని ఎలా ఎంచుకోవాలి, తర్వాత బిజినెస్ లో డెవలప్మెంట్ అవ్వడానికి ఏం చేయాలి, ఇలాంటివన్నీ మనకి శ్రీకృష్ణుడి జీవితం నుంచి తెలుస్తుందండి. సో ఈ శ్రీకృష్ణుడి జీవితాన్ని మనం మన బిజినెస్ లో ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ ఘట్టాన్ని మన బిజినెస్ లో ఎట్లా చేయాలి అనుకున్నప్పుడు మనం దాన్ని గుర్తు తెచ్చుకుంటే మనకి చాలా స్ఫూర్తిగా ఉంటుంది, ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. మనం ముందుకెళ్ళడానికి అది బాగా ప్రేరణగా పనికొస్తుందండి. కర్మణ్యవాధికారిస్తా మా బలేషు కథారచ అని చెప్పి ఎలా ఉంటుందో, ఫలితం గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చెయ్యి అని చెప్పి భగవంతుడు ఎలా అయితే చెప్పాడో, లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది లేకుండా ఒక మంచి ఆలోచనతో మన వ్యాపారంలో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామండి. ఎందుకంటే మన వెనక శ్రీకృష్ణుడు ఉంటాడు. నిజాయితీగా, సహనంగా, మంచి లక్ష్యంతో, కస్టమర్లతో మంచిగా మాట్లాడుతూ మనం చేసుకుంటామంటే బాగుంటుందండి. సో చివరిగా నేను మన కార్తికేయ సినిమాలో ఉన్న ఒక డైలాగ్తో చెప్పి నేను ముగిస్తానండి. మనకి కనిపించడం లేదు అంటే మన కన్ను చూడలేకపోతుంది, అంతేగాని లేదు అని అర్థం కాదన్నమాట. శ్రీకృష్ణుడు దేవుడు అని ముద్ర వేసి మనకి ఈ భూమికి దూరం చేయొద్దు. ఈజ్ బయాలజికల్లీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ద ఎర్త్. సో అతని గురించి ఒక అపార మేధావి, ఉన్నత విలువలతో జన్మ తీసుకొని ఈ నేల మీద నడిచిన మనిషి, గీతతో కోట్లాది మందికి జ్ఞానబోధ చేసిన అతని కన్నా గొప్ప గురువెవరు? చూపుతోనే ఎదుటి వ్యక్తి యొక్క మనసులో ఏముందో చెప్పగలిగిన అతని కన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? రక్షణ కోసం సముద్రంలో ద్వారకా నగరాన్ని నిర్మించిన అతని కన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు? చూపు వేణుగానంతో గోవులను, గోపికలను కట్టిపడేసి అతనికి మించిన మ్యూజిషియన్ ఎవరు? నిత్యం ఆరోగ్యంతో ఉండే సూత్రాలు చెప్పిన అతని కన్నా గొప్ప డాక్టర్ ఎవరు? ధర్మం కోసం యుద్ధం చేయి అని చెప్పిన అతనికి మించిన ఈ వీరుడు ఎవరు? కరువు కష్టం తెలియకుండా తన రాజ్యాన్ని కాపాడిన అతనికన్నా గొప్ప రాజు ఎవరు? హోమయాగాలతో యజ్ఞం చేసి వర్షాన్ని తెప్పించిన అతనికి మించిన గొప్ప క్లైమటాలజిస్ట్ ఎవరు? అన్కంట్రోలబుల్ ఆత్మీయంతో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసిన అతనికన్నా గొప్ప కైనెటిక్ ఇంజనీర్ ఎవరు? అతను ఒక ఫైటర్, సింగర్, వారియర్, వాట్ నాట్. హి ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ us. హి ఈస్ ఎటర్నల్. హిస్ ఆరా ఈస్ ఎవర్గ్రీన్. We have to accept he is our God. అతనే భగవంతుడు. భగవంతుడికి ప్రతిరూపం అతను అని చెప్పి ఉన్న 10 అవతారాల్లో ఆ ఒక్క అవతారంలోనే చెప్తాడండి. సో మనం అందరం కూడా అతన్ని భగవంతుడిగా, మనలో ఉన్న ఒకటిగా పూజించుకోవాలి, స్మరించుకోవాలి. అతని
తీసుకొని మనం ధర్మబద్ధంగా ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీ కృష్ణ.